పూర్వకాలంలో దేవతలు ఋషులు అందరూ ఎంతో భక్తితో పూజించే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒకసారి భూమిపై ధర్మాన్ని కాపాడటానికి ఆయన అవతరించారు. ఆ సమయంలో భూమిపై ఉన్న రాజకుమార్తె పద్మావతీదేవితో స్వామి వివాహం జరగాలని నిర్ణయమైంది. పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు ఎంతో వైభవంగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. కాని స్వామి మాత్రం భూమిపై సాధారణంగా నివసిస్తున్నాడు. అప్పుడు పెళ్లి వేడుకను మహావైభవంగా చేయడానికి చాలా ధనం అవసరమైంది. అప్పుడు స్వామి దేవలోకానికి వెళ్లి ధనానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గరకు వెళ్ళాడు. స్వామి వినయంగా మాట్లాడుతూ, పద్మావతీదేవితో నా వివాహం భూమిపై జరిగే గొప్ప పుణ్యకార్యం. ఆ వివాహం కోసం కొంత ధనం అప్పుగా ఇవ్వు అని అడిగాడు. కుబేరుడు స్వామిని ఎంతో గౌరవించాడు. కాని ధర్మం ప్రకారం అప్పు ఇవ్వాలంటే సాక్షులుండాలని చెప్పాడు. అప్పుడు స్వామి 2 మహాదేవతలను సాక్షులుగా పిలిచాడు. వారు బ్రహ్మదేవుడు మరియు శివుడు. బ్రహ్మదేవుడు మరియు శివుడు ఇద్దరూ అక్కడికి వచ్చి సాక్షులుగా నిలిచారు. వారి సమక్షంలో కుబేరుడు స్వామికి అపారమైన ధనం అప్పుగా ఇచ్చాడు. స్వామి కూడా కలియుగం ముగిసే వరకు భక్తులు సమర్పించే కానుకలతో ఈ అప్పును తీర్చుతాను అని మాటిచ్చాడు. ఆ తరువాత తిరుమలలో మహావైభవంగా పెళ్లి జరిగింది. దేవతలు ఋషులు గంధర్వులు అందరూ వచ్చి ఆ దివ్య వివాహాన్ని చూశారు. భూమి మీద ఆ రోజు గొప్ప పండుగలా జరిగింది. అప్పట్నుంచి ఒక విశ్వాసముంది. భక్తులు తిరుమల వెంకటేశ్వర ఆలయంకు వెళ్లి స్వామివారికి హుండీలో డబ్బు సమర్పిస్తారు. ఆ డబ్బు అన్నీ కుబేరుడికి తీసుకున్న అప్పు తీర్చడానికి అని నమ్మకం ఉంది. కలియుగం ముగిసే వరకు భక్తులు సమర్పించే కానుకలతో స్వామి కుబేరుడి అప్పు తీర్చుతారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు స్వామివారికి ధనం సమర్పించడం గొప్ప పుణ్యంగా భావిస్తారు. నీతి